శ్రీ త్యాగరాజు స్వామి సంగీత కళాక్షేత్రంలో వివేకానంద యోగా సెంటర్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీటీఓ సుబ్బారావు హాజరయ్యారు. యోగా అనేది మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మూడు విషయాల్లో మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు మంచిగా ఉపయోగపడుతుందన్నారు. మన భారతదేశం నుంచి పుట్టిన అద్భుతమైనది యోగా అని ప్రపంచానికి తెలియచెప్పింది మన భారతీయులని ఆయన తెలిపారు. ఇలాంటి ఒక ఉచిత యోగా నేర్పించే ఈ కార్యక్రమం ఇక్కడ ఏదైతే మన డాక్టర్ గారు చేస్తున్నారో దానికి మన లోకల్ లీడర్స్ అందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఒకటై మన ప్రెస్ దగ్గర నుంచి లీడర్స్ దాకా అందరూ ఒకటై ఈ మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మీ అందరు తోడ్పాటు చేయడం, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇలాంటివి చాలా ఇష్టం. మేడం గారు అనుకోకుండా రాలేకపోయారు. సో ఆవిడ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈసారి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక టైంలో విజిట్ కూడా చేస్తారు మేడం గారు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ యోగా అనేది మనకి మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, అలానే ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మూడు విషయాల్లో కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో మెంటల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ ఈ మూడు అంశాల్లో కూడా మీరు హెల్తీగా ఉంటారు. మిగతా ఏ వ్యాయామం చేసినా కానీ మేబీ ఫిజికల్లీ మనకి ఉల్లాసం ఇస్తుందేమో కానీ యోగా అనేది ఈ మూడు ఆస్పెక్ట్స్లో మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఇక్కడంతా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, ముఖ్యంగా ఈ కళాక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ సంగీతం చిన్నపిల్లలకి, నాయి బ్రాహ్మణులకి, చిన్నపిల్లలకి నేర్పిస్తారు. జిల్లాలో ఎక్కడా లేదు ఇటువంటి కళాశాల. ఏం నేర్పించి వివిధ రకాలుగా అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్ గారు ఇటీవల కాలంలో యోగా 6 నెలల పాటు ట్రైనింగ్కి పోయి వచ్చి కొడలూరు మండలంలో ప్రజలకి ఉచితంగా యోగా శిక్షణా తరగతులు ప్రారంభించాలి, అందరికి కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాలని చెప్పిన ముందుకు వచ్చి, ఇవి ముఖ్యంగా ఈ 6 ఉపయోగాలు ఉంటాయి గ్రాస్గా చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు మన దైనందిక జీవితంలో వచ్చేటువంటి అన్ని సమస్యలకి ఒక సొల్యూషన్గా మన భారత ఋషులు ఇచ్చినటువంటి అద్భుత విద్య ఇది. అందుకని దీన్ని అందరికీ